वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 37వ అధ్యాయం శ్లోక పారాయణ విధానాన్ని చూద్దాం. ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వివరించినటువంటి ఘట్టం శ్రీకృష్ణ పరమాత్ముడు కేసి అనేటువంటి అసురుణ్ణి సంహరించడము, ఆ తర్వాత నారదుడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడిని స్తుతించడము, స్తోత్రం చేస్తూ ఆ పరమాత్ముడు చేయబోయేటువంటి లీలలు, అసుర సంహారాలు ఇవన్నీ కూడా సంక్షిప్తంగా గుర్తు చేసినట్టుగా వివరించడం జరిగింది. నువ్వు ఇవన్నీ చేయబోతున్నావు, ఇవన్నీ మేము చూడబోతున్నామయ్యా అని చెప్పి నారదుడు స్తోత్రం చేసి ఆయన ఆజ్ఞ తీసుకుని దివ్యలోకాలకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మయుని కుమారుడైనటువంటి వ్యోమకాసురుని కూడా శ్రీకృష్ణ పరమాత్మను సంహరించడం జరుగుతుంది. ఈ ఆఖ్యానాన్ని 34 శ్లోకాలలో వివరించారు. ఒక్కొక్కరు 10 శ్లోకాల చొప్పున వీటిని ఈరోజు పారాయణ క్రమంగా అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో మూర్తి గారు మ్యూట్ లో పెట్టుకోండి. శ్లోక పారాయణ ప్రారంభిద్దాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు ప్రారంభించండి. ఉన్నారమ్మా మేడం గారు? ఉన్నానండి. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. 37వ అధ్యాయము. శ్రీకృష్ణుడు కేసి అను దైత్యుని వధించుట, నారదుడు ఆ స్వామిని స్తుతించుట, కృష్ణ ప్రభువు వ్యోమాసురుని హతమార్చుట. శ్రీ సుక ఉవాచ కేసీతు కంస ప్రహితై కురైర్మహీం మహాహయో నిర్చరయన్ మనోజవగా సటావధూతా భ్రవిమాన సంకులం కుర్వన్నవో హేషిత భీషితా కిలగా. విశాల నేత్రో వికటాస్య కోటరో బృహత్కళో నీలమహాంబుదోపమగా దురాశయం కంసహితం చికీర్షుః ప్రజంసనందస్య జగామ కంపయన్ తం త్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్దేశితైర్బాల విఘూర్ణితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రిణీః ఉపాహ్వయత్ సవ్యనదన్ మృగేంద్రవత్ సతం నిశమ్యాభిముఖో ముఖే నఖం పిబన్నివాభ్యత్రవదచ్చమర్షణగా జగానపద్భ్యామరవిందలోచనం దురాసదశ్చండజవో దురచ్చయక. త్వదం చయిత్వా తమధోక్షజోరుషా ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః సావజ్ఞముత్సృజ్య ధనుష్యతాంతరే యథోరథం తార్క్షసుతో వ్యవస్థితగా. మరొకసారి చదవండి అమ్మా ఇది. తద్వంచయిత్వా తమధోక్షజోరుషా
प्रगृह्य दोर्भ्यां परिविध्य पादयोः सावज्ञमुत्सृज्य धनुष्यतान्तरे యథోరగం తార్క్షసుతో వ్యవస్థితగా. బాగుంది. కరెక్టేనండి. కరెక్ట్ వచ్చింది. తలబ్ధ సంజ్ఞక్ పునరుద్ధితో రుషా వ్యాదాయ కేసీ తరసా పదద్ధరిం సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం విలే దంతాని పేతుర్భగవద్భుజస్పృశః తే కేసినస్తప్త మయస్పృశో యథా బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథామయత్ సంవవృతే ఉపేక్షితః సమేధమానేన సకృష్ణ బాహునా నిరుద్ధవాయుశ్చరణాంశ్చ విక్షిపన్ ప్రస్విన్న గాత్ర పరివృత్తలోచనక పపాదలేండం విసృజ్యన్ క్షితౌ వ్యసుః. ఇది ఒకసారి మళ్ళీ చదువుతారండి. సమేధమానేన సకృష్ణ బాహునా నిరుద్ధవాయుశ్చరణాంశ విక్షిపన్ ప్రస్విన్న గాత్ర పరివృత్తలోచనక పపాదలేండం విసృజన్ క్షితౌ వ్యసుః. తద్దేహత కర్మటికాపలోపమాద్ వ్యసోరపాకృష్య భుజం మహాభుజగ అవిస్మితో యత్న హతారిరుత్స్మయైః ప్రసూన వర్షై ద్విషద్భిరీడితక దేవర్షిరుపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణం అక్లిష్ట కర్మాణం రహస్యే దదభాషత. రహస్యేదభాషత. బాగుంది, చాలండి. మూర్తి గారు చదవండి సార్. తర్వాత వాసంతి గారు చదవండి. మూర్తి గారి తర్వాత. నమస్కారం అండి. నమస్తే. కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో త్వమాత్మ సర్వభూతానాం ఏకో జ్యోతిర్వైధసాం గూఢో గుహాశయః సాక్షి మహాపురుష ఈశ్వరః ఆత్మానాత్మాశ్రయః పూర్వం మాయయా ససుజే గృణాన్ తైదం సత్య సంకల్పః సుజస్యవసీశ్వరః సత్వం భూధర భూతానాం దైత్య ప్రమద రక్షసాం అవతీర్ణో వినాశాయ సాధూనాం రక్షణాయ చ దిశ్యాతే నిహతో దైత్యో లీలయాయం హయాకృతిః యస్య హేషిద సంతస్తాః త్యజంచ నిమిషాదివం చాణూరం ముష్టికం చైవ మల్లానాంశ హస్తినం కంసం చ నిహతం ద్రష్టే. ఈ పాదం చాణూరం ఈ ఒక్క పాదం చూడండి. చదువుతాను. చాణూరం ముష్టికం చైవ మల్లానన్యాస్య హస్తినం కంసం చ నిహతం ద్రక్ష్యే పరస్వోహనితే విభో తస్యాను శంఖయవన మురాణాం నరకస్య చ పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాది లక్షణం మృగస్య మోక్షణాం శాపాత్ ద్వారకాయం జగత్పతే స్యమంతకస్య చ మణేః ఆదానం సహ భార్యయా ముదపుత్ర ప్రదానం చ బ్రాహ్మణస్య స్వధామతః పౌండ్రకస్య వదం పశ్చాత్ కాశీపుర్యస్య దీపనం దంత్రవక్తస్య నిధనం చేద్యస్య చ మహాకృతౌ. బాగుంది, చాలా సుందరం. వాసంతి గారు చదువుతారా? యాని చాన్యాని వీర్యాణి తారకామావసన్ భవాన్ కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవి బిర్భువి అదతే కాలరూపస్య క్షపయిష్ణోరముష్య వై అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథేః
विशुद्धविज्ञानघनं स्वसंस्थया समाप्त सर्वार्थ अमोघवाञ्छितं सतेजसा नित्य निवृत्तमाया गुणप्रवाहं भगवन्तमीमहि स्वामीश्वरं स्वास्थयमात्ममायया विनिर्मिता शेष विशेषकल्पनं क्रीडार्थमध्यात्म मनुष्य विग्रहं नतोऽस्मि धुर्यं यदुवृष्णिसात्वतां श्रीशुक उवाच एवं यदुपतिं कृष्णं भागवत प्रवरो मुनिः प्रणिपत्याख्यनुज्ञातो ययो तद्दर्शनोत्सवः भगवानपि गोविन्दो हत्वा केशिनमाहवे पशून् पालयत् पालैः प्रीतैर्व्रज सुखावहः एकदा ते पशून् पाला चारयन्तो दिशानुषु चक्रुर्निलायन क्रीडा चोरपालापदेशतः तत्र सन् कतिचिच्चोराः पालाश्च कतिचिन्नृप मेषायिताश्च तत्रैके विजगुरकुतो भयाः मयपुत्रो महामायो व्योमो गोपालवेषदृक् मेषायिता नपोवाः प्रायश्चोरायितो बहून् गिरिधर्यां विनिक्षिप्य नीतं महासुरः शिलया पिदधेद्वारं चतुःपञ्चावशेषिताः जय गुरुदत्त अंडी చదివేసేయండి, ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి కూడా చదివేసేయండి. तस्य तत्कर्म विज्ञाय कृष्ण शरणदप्सतां गोपान् नयन्तं वौजसा सनिजं गिरीन्द्रसदृशं बली विमोक्तुमात्मानं नाशक्नोद्ग्रह नातुरः तन्निगृह्याच्युतो गोभ्यां पातयित्वा महीतले पश्यतां दिवि देवानां पशुमारममारयत् गुहापिधानं निर्विच्य गोपान् निस्सार्य पृच्छतः स्तूयमानसुरैर्गोपैः प्रविवेशस्व गोकुलम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 37ोऽध्यायः సంతోషం, జై బాగుంది. గురుదత్త అండి. ముకుందమాల గారు ప్రారంభించడం, తర్వాత సుబ్బారావు గారు చెప్తారు. అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ వినిపించట్లేదు. సుబ్బారావు గారు. श्रीशुक उवाच केशी तु कंसप्रहितः खुरैर्महीं महाहयो निर्जरयन्मनोजवः सटावधूताभ्रविमानसङ्कुलं कुर्वन्नभोहेषितभीषिताखिलः विशालनेत्रो विकटास्य कोटरो बृहद्गलो नीलमहाम्बुदोपमः दुराशयः कंसहितं चिकीर्षुर्व्रजं सनन्दस्य जगाम कम्पयन् तं त्रासयन्तं भगवान् स्वगोकुलं तद्धेषितैर्वालविघूर्णिताम्बुदम् आत्मानमाजौ मृगयन्तमग्रणीरुपाह्वयत् सव्यनदन् मृगेन्द्रवत् सतं निशाम्याभिमुखो मुखेन खं पिबन्निवाभ्यद्रवदत्यमर्षणः जघानपद्भ्यामरविन्दलोचनं दुरासदश्चण्डजवो दुरत्ययः तद्वञ्चयित्वा तमथोक्षजोरुषा प्रगृह्य दोर्भ्यां परिविध्य पादयोः सावाज्ञमुत्सृज्य धनुः शतान्तरे यथोरगं कार्क्ष्यसुतो व्यवस्थितः
सलब्धसंज्ञः पुनरुत्थितोरुषा यादाय केशी तरसा पतद्धरिम् सोऽप्यस्य वर्ते भुजमुत्तरं स्मयन् प्रवेशयामास यथोरगम्बिले दन्तानिपेतुर्भगवद्भुजस्पृशस्तेकेशिनस्तप्तमयः स्पृशो यथा बाहुश्च तद्देहगतो महात्मनो यथा मयः संववृते उपेक्षितः समेधमानेन सकृष्णबाहुना निरुद्धवायुश्चरणाश्च विक्षिपन् प्रस्विन्नगात्रः परिवृत्तलोचनः पपातलेण्डं विसृजन् क्षितौ यशुः तद्देहतः कर्कटिकाफलोपमाद्यसोरपाकृष्य भुजं महाभुजः अविस्मितो यत्नः तारिरुस्मयैः प्रसूनवर्षैर्दिविषद्भिरीडितः देवर्षिरुपसङ्गम्य भागवतप्रवरो नृपा कृष्णमक्लिष्टकर्माणं रहस्ये तदभाषत। जय गुरु। जय गुरु। कृष्ण कृष्ण प्रमेयात्मान् योगेश जगदीश्वर वासुदेवाखिलवासा सात्वतां प्रवर प्रभो त्वमात्मा सर्वभूतानामेको ज्योतिरिवैधसां गूढो गुहाशयः साक्षी महापुरुष ईश्वरः आत्मनात्माश्रयपूर्वं मायया ससृजे गुणान् तैरिदं सत्यसङ्कल्पः सत्यवशीश्वरः सत्वं भूधरभूतानां दैत्यप्रमथरक्षसाम् अवतीर्णो विनाशाय सेतूनां रक्षणाय च दृष्ट्या ते निहतो दैत्ये लीलयायं हयाकृतिः यस्य हेषितसन्तस्तास्य जञ्च निमिषादिवम् चाणूरमुष्टिकं चैव मल्लानन्यांश्च हस्तिनं कंसं च निहतं द्रक्ष्ये पर्वशो हनिते विभो तस्य पर्वशो हनिते विभो परश्वोहनि ते विभो तस्यानुशङ्कयवनमुराणां नरकस्य च मृगस्य मोक्षणं पापाद्वारकायान् जगत्पते तस्यानुशङ्कयवनमुराणां नरकस्य च पारिजातापहरणमिन्द्रस्य च पराजयम् उद्वाहं वीर्यकन्यानां वीर्यशुल्कादिलक्षणं मृगस्य मोक्षणं पापद्वारकायान् जगत्पते स्यमन् पापाद्वारकायां जगत्पते स्यमन्तकस्य च मणिरादानं सह भार्यया मृतपुत्रप्रदानं च ब्राह्मणस्य स्वधामतः पौण्ड्रकस्य वधं पश्चात् काशीपुरापुर्याश्च दीपनं दन्तवक्त्रस्य निधनं चैत्यस्य च महाक्रतौ। जय गुरु। జై గురు. వనజ గారు చదువుతారమ్మా? చదువుతాను. వనజ గారి తర్వాత ఆదిలక్ష్మి గారు. యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్ కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి అధతే కాలరూపస్య క్షపయిష్ణోరముష్యత్వై అక్షౌహిణీనాం వినిధనం ద్రక్ష్యామ్యర్జున సారదేః విశుద్ధ విజ్ఞాన ఘనం స్వసంస్థయా సమాప్త సర్వార్థ మమోఘవాంఛితం స్వతేజసా నిత్య నివృత్త మాయా గుణ ప్రవాహం భగవంతమీమహి త్వామీశ్వరం స్వాశ్రయమాత్మ మాయయా వినిర్మితాశేష విశేష కల్పనం క్రీడార్థమజ్జాత మనుష్య విగ్రహం నతోస్మి ధుర్యం యదువృష్ణి సాత్వతాం. శ్రీశుక ఉవాచ
एवं यदुपतिं कृष्णं भागवतप्रवरो मुनिः प्रणिपत्याभ्यनुज्ञातो ययौ तद्दर्शनोत्सवः भगवानपि गोविन्दो हत्वा केशिनमाहवे पशूना पालयत् पालैः प्रीतैर्व्रज सुखावहः एकदा ते पशून् पालाश्चारयन्तोदृशानुषु चक्रुर्निलायन क्रीडाश्चोरपालापदेशतः तत्रासन् कतिचिच्चोराः पालश्च कतिचिन्नृपा मेषायिताश्च तत्रैके विजह्रुरकुतो भयाः मयपुत्रो महामायो व्योमो गोपालवेषधृक् मेषायितानपोवाह प्रायश्चोरायितो बहून् गिरिदर्यां विनिक्षिप्य नीतं महासुरः शिलया पिदधे द्वारं चतुः पञ्चावशेषिताः చదివేసేయండి ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి చదివేయండి. तस्य तत्कर्म विज्ञाय कृष्णः शरणदः सतां गोपान्नयतं जग्राह वृकं हरिरिवौजसा स निजं रूपमास्थाय गिरीन्द्रसदृशं बलि इच्छन् विमोक्तुमात्मानं नाशक्नोद्ग्रहणातुरः तं निगृह्याच्युतो दोर्भ्यां पातयित्वा महीतले पश्यतां दिवि देवानां पशुमारयत् गुहापिधानं निर्भिद्य गोपान् निस्सार्य कृच्छ्रतः स्तूयमानः सुरैर्गोपैः प्रविवेश स्वगोकुलम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे व्योमासुरवधो नाम 37ोऽध्यायः. जय శ్రీకృష్ణ. ఆదిలక్ష్మి గారు మీరు నమస్కారం గురుగారు. తర్వాత రంగనాథ్ సార్. నమస్కారం గురుగారు. నమస్కారం. కేశీతుకం సప్రహితః కురేర్మహీం కేశీతుకం సప్రహితః కురేర్మహీం మహాహయో నిర్జరయన్ మనోజవః సటావధూతాభ్రవిమాన సంకులం కుర్వన్నభూహేషితభీషితాఖిలః విశాలనేత్రో వికటాస్య కోటరో బృహద్గళో నీలమహాంబుదోపమః दुराशयः कंसहितं चिकीर्षुः प्रजंसनन्दस्य जगामकम्पयन् तन्त्रासयन्तं भगवान् सगोकुलं तद्देशितैर्वालविघूर्णिताम्बुदम् आत्मानमाजो मृगयन्तमग्रणीः उपाह्रयत्स व्यनदन् मृगेन्द्रवत् ततं निशम्याभिमुखो मुखेन खं पिबन्निवाभ्यद्रवतद्यमर्षणः जघानपद्भ्यामरविन्दलोचनं दुरासदश्चण्डजवो दुरत्ययः तद्वंशयित्वा तमधोक्षजोरुषा प्रगृह्य दोर्भ्यां परिविध्य पादयोः सावज्ञमुत्सृज्य धनुष्शतान्तरे यथोरगं तार्क्ष्यसुतो व्यवस्थितः सलब्धसंज्ञः पुनरुद्धितोरुषा व्यादाय केशीतरसा तद्धरिं सोऽप्यस्य वक्त्रे भुजमुत्तरं स्मयन् प्रवेशयामास यथोरगं बिले दन्तानिपेतुर्भगवद्भुजस्पृशः ते केशिनस्तप्तमयः स्पृशो यथा बाहुश्च तद्देह गतो महात्मनो यथा मयः संववृधे उपेक्षितः समेधमानेन स कृष्णबाहुना निरुद्धवायुश्चरणांश्च विक्षिपन् प्रस्विन्न गात्रः परिवृत्तलोचनः पपातलेण्डं विसृजन् क्षितो व्यसुः तद्देहतः कर्कटिकाफलोपमाद् व्यसोरपाकृष्य भुजं महाभुजः अविस्मितो यत्नहतारिरुत्स्मयेः प्रसूनवर्षैर्दिविषद्भिरीडितः देवर्षिरुपसङ्गम्य भागवतप्रवरो नृप कृष्णमक्लिष्टकर्माणम् रहस्येतदभाषत. నమస్కారం గురుగారు. నమస్కారం పాస్టర్ గారు. రంగనాథ్ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. 11th నుంచి కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైరసాం
गूढो गुहाशयः साक्षी महापुरुष ईश्वरः आत्मान् आत्माश्रयः पूर्वं मायया ससृजे गुणान् మరొకసారి तैरिदं सत्य आत्मान् आत्मान् आत्माश्रयः पूर्वं కాదు కాదు आत्माना ఆత్మన ఆత్మాశ్రయ ఆత్మన ఆత్మాశ్రయ ఆత్మానాం ఆత్మా ఆత్మాశ్రయ పూర్వం అలా చెప్పాలి మరొకసారి చూడండి ఆత్మన ఆత్మాశ్రయ ఆత్మన ఆత్మాశ్రయ పూర్వం అంటే ఇక్కడ ఆ అని చెప్పాను గురుగారు నేను. ఆత్మానం ఆత్మ ఆశ్రయ అలా ఇక్కడ దీర్ఘం తీశారు, ఇక్కడ దీర్ఘం తీశారు. ఆత్మన ఆత్మాశ్రయ, ఆత్మ ఆత్మ ఆశ్రయ అని చెప్పకూడదు, ఆత్మ ఆశ్రయ అని. ఓకే, ఆత్మానాత్మాశ్రయ పూర్వం. తప్పు తప్పు. ఇక్కడ దీర్ఘం తీస్తున్నారు, ఇక్కడ మాకి దీర్ఘం తీస్తున్నారు. ఆత్మాన అంటున్నారు, ఆత్మన అన్నారు. ఆత్మన ఆత్మాశ్రయ, ఆత్మన ఆత్మాశ్రయ పూర్వం. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ గురు. మాయయా సృజే గుణాన్ తైరిదం సత్య సంకల్పా సృజస్యవశీశ్వరః సత్వం భూధర భూతానాం దైత్యః ప్రమథ రక్షసాం అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ దిష్ట్యా తే నిహతో దైత్యో లీలయాయం హయాకృతిః యస్య హేషిత సంత్రస్తాస్త్యజంత్య నిమిషాదివం చాణూరం ముష్టికం చైవ మల్లానన్యాంశ్చ హస్తినం కంసం చ నిహతం ద్రక్ష్యే పరశ్వో హనితే విభో తస్యానుశంఖ యవన మురాణం నరకస్య చ పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాదిలక్షణం నృగస్య మోక్షణం పాపాద్వారకాయాం జగత్పతే స్యమంతకస్య చ మణే ఆదానం సహ భార్యయా మృతపుత్రప్రదానం చ బ్రాహ్మణస్య స్వధామతః పౌండ్రకస్య వధం పశ్చాత్ కాశీపుర్యాశ్చ దీపనం దంతవక్త్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతౌ. బాగుంది. లక్ష్మి గారు చదువుతారమ్మా? చదువుతానండి. మీ ఫస్ట్ తర్వాత టైం ఇంకెవరన్నా కదండి, ఉంటే కొంచెం పర్వాలేదమ్మా. చదువుతానండి, తప్పులేనంటే చెప్పండి. లక్ష్మి గారి తర్వాత యాని నారాయణరావు గారు కానీ ఇంకెవరన్నా చదవాల్సిన వాళ్ళు ఉంటే ఇవి తర్వాత చదవచ్చు. యాని చాన్యాని వీర్యాని ద్వారకామావసన్ భవాన్ కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి అథ తే కాలరూపస్య క్షపైష్ణోరముష్య వై అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథేః విశుద్ధ విజ్ఞాన ఘనం ససంస్థయా సమాప్త సర్వార్థ మమోఘవాంఛితం స్వతేజసా నిత్య నివృత్త మాయా గుణ ప్రవాహం భగవంతమీమహి స్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయా వినిర్మితాశేష విశేష కల్పనం క్రీడార్థమధ్యాత్మమనుష్య విగ్రహం నతోస్మిద్ధుర్యం యదువృష్ణిశాశ్వతాం. శ్రీశుక ఉవాచ ఏవం యదుపతిం కృష్ణం భాగవత ప్రవరో మునిః ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవః భగవానపి గోవిందో హత్వా కేశినమాహవే పశూన పాలయత్ పాలైః ప్రీతోర్వ్రజ సుఖావహః. ఏకదా తే పశూన్ పాలాశ్చారయంతోధ్రిసానుషు చక్రుర్నీలాయన క్రీడా చోరపాల
क्षोरपालापदेशतः तत्रासन् कतिचिच्चोराः पालाश्च कतिचिन्नृपा मेषायुताज्ञस्तत्रैके विजह्रुरकुतो भयाः मयपुत्रो महामायो व्योमो गोपालवेषधृक् मेषायुता नपो वाह प्रायश्चोरायितो बहून् गिरिदर्यां विनिक्षिप्य नीतं महासुरः शिलया पिदधे द्वारं चतुःपञ्चावशेषिताः तस्य तत्कर्म विज्ञाय कृष्णस्य शरणदः सतां गोपान् नयन्तं जग्राह वृकं हरिरिवौजसा स निजं रूपमास्थाय गिरीन्द्रसदृशं बली इच्छन् विमोक्तुमात्मानं नाशक्नोद् ग्रहणातुरः तं निगृह्याच्युतो दोर्भ्यां पातयित्वा महीतले पश्यतां दिवि देवानां पशुमारममारयत् गुहापिधानं निर्भद्य गोपान् निस्सार्य कृच्छ्रतः स्तूयमानः सुरैर्गोपैः प्रविवेश स्वगोकुलम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे 37వ అధ్యాయः సంపూర్ణం. బాగా చదివారు. ఇంకెవరైనా చదువుతారండి? జై గురుదత్త నారాయణ చదవండి మొదటి నుంచి. కేశితుకం స ప్రహితః ఖురైర్మహీం మహాహయో నిర్జరయన్మనోజవః సటావధూతా భ్రవిమాన సంకులం కుర్వన్నభో హేషితభీషితాఖిలః విశాలనేత్రో వికటాస్య కోటరో బృహద్గళో నీళమహాంబుదోపమః దురాశయః కంసహితం చికీర్షుః వ్రజన్ సనందస్య జగామకంపయన్ తం త్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్దేశితైర్బాలవిఘూర్ణితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీః ఉపాహ్వయత్ వ్యనదన్ మృగేంద్రవత్ సతం నిశమ్యాభిముఖో ముఖేనఖం పిబన్నివాభ్యద్రవదత్యమర్షణః జఘాన పద్భ్యామరవిందలోచనం దురాసదశ్చండజవో దురత్యయః అంతే. తద్వంచయిత్వా తమదోక్షజోరుషా ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః సావజ్ఞముత్సృజ్య ధనుశ్శతాంతరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థితః తలబ్ధసన్యః పునరుత్థితోరుషా వ్యాదాయ కేశీతరసా పతద్ధరిం సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం బిలే దంతానిపేతుర్భగవద్భుజస్పృశः ते केशिनस्तमयस्पृशो यथा बाहुश्च तद्दे भगतो महात्मनो यथामयः संवृधेवुपेक्षितः समेधमानेन स कृष्णबाहुना निरुद्धवायुश्चरणांश्च विक्षिपन् प्रस्विन्नगात्रः परिवृत्तलोचनः पपातलेण्डं विसृजन् क्षितौ व्यसुः तद्देहतः कर्कटिकाफलोपमाद् व्यसोरपा
व्यसोरपाकृष्य भुजं महाभुजः अविस्मितो यत्नहतारि रुत्स्नयैः दिविषद्भिरीडितः देवर्षिरुपसङ्गम्य प्रवरो नृप कृष्णमक्लिष्टकर्माणं रहस्ये तदभाषत. చాలండి, సంతోషం. చాలా బాగా చదివారు, చాలా బాగుంది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే సప్తత్రింశోऽధ్యాయ సమాప్తః. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.